కొంతమందికి ఏం చేసినా, ఎంత చేసినా గానీ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండవు. చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే వీళ్ళన్నీ చేస్తారు గానీ, ఒకటి మాత్రం మర్చిపోతారు. అదే నిద్ర. నిద్ర సరిగ్గా లేకపోతే అప్పుడు షుగర్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి 5 ముఖ్యమైన విషయాల్ని మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు డయాబెటిస్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య అని. దీంట్లో మన శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ని సరిగ్గా ప్రొడ్యూస్ చేయలేదు. దీంతో రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరిగిపోతుంది. నిజానికి ఇక్కడ 2 రకాల షుగర్స్ ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అనేవి. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడం అనేది ఏదేమైనా చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం మన జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవటం కూడా అవసరం. అయితే ఈ నిద్రకి అలాగే షుగర్కి అవినాభావ సంబంధం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఒక అధ్యయనంలో తేలింది. డయాబెటీస్ ఉన్నప్పుడు ఆ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచకపోతే చాలా ప్రమాదకరం. అయితే నిద్ర లేకపోవటం వల్ల ఆ ప్రమాదం ఇంకా పెరుగుతుంది. సరే, మరి ఇలా నిద్ర లేకపోవటం వల్ల షుగర్ లెవెల్స్ ఎందుకు పెరుగుతాయి? ఇది తెలుసుకుందాం. మొదటి పాయింట్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ నిద్ర లేకపోతే పెరుగుతుంది. రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ప్రతిఘటన. నిద్ర సరిగ్గా లేకపోతే ఈ ప్రతిఘటన అనేది పెరుగుతుంది. అంటే మన కణాలు ఇన్సులిన్ని సరిగ్గా గ్రహించలేవు, స్పందించలేవు. దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. ఇది క్రమంగా షుగర్ పెరగటానికి దారితీస్తుంది. ఇక రెండో పాయింట్, ఇలాగ నిద్ర లేకపోతే స్ట్రెస్ హార్మోన్లు పెరుగుతాయి. అంటే స్లీప్ సరిగ్గా లేకపోతే కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ వాటి విడుదల పెరిగిపోతుంది. ఇది షుగర్ లెవెల్స్ని పెంచుతుంది. ఎక్కువ కాలం పాటు కార్టిసాల్ లెవెల్స్ పెరిగాయనుకోండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. ఇది డయాబెటీస్ని మరింత ప్రమాదకరంగా చేస్తుంది. ఇక మూడో పాయింట్, ఇలాగా నిద్ర లేదనుకోండి, అప్పుడు ఆహారం తినాలన్న కోరిక పెరుగుతుంది. అంటే స్లీప్ సరినంతగా లేకపోతే మరుసటి రోజు ఆకలి ఎక్కువ అవుతుంది. తిన్న తర్వాత కూడా కడుపు నిండినట్టుగా అనిపించదు. దీంతో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అలాగే స్వీట్స్ తినాలనిపిస్తుంది. ఒక క్రేవింగ్ లాంటిది వస్తుంది. ఇది షుగర్ లెవెల్స్ని మరింత పెంచుతుంది. ఇక నాలుగో పాయింట్, ఇలాగా నిద్ర లేనప్పుడు సర్కేడియన్ రిథమ్ సైకిల్స్ అనేవి దెబ్బతింటాయి. ఈ సర్కేడియన్ రిథమ్ లేదా సర్కేడియన్ సైకిల్స్ అంటే మన శరీరంలో సహజమైన జీవ గడియారం. నిద్ర సరిగ్గా లేనప్పుడు ఈ గడియారం దెబ్బతింటుంది, దాని పనితీరు దెబ్బతింటుంది. దీంతో ఈ గ్లూకోజ్ రెగ్యులేషన్ లాంటి అనేక సమస్యలు వస్తాయి. ఈ ప్రక్రియలన్నీ ప్రభావితం అవుతాయి. అంటే షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండాలంటే నిద్ర సరిగ్గా ఉండాలి. ఇక ఐదో ముఖ్యమైన పాయింట్, గ్లూకోజ్ టాలరెన్స్ తగ్గుతుంది నిద్ర లేకపోతే. నిద్ర లేనప్పుడు మన శరీరం గ్లూకోజ్ జీవక్రియని అంటే గ్లూకోజ్ మెటబాలిజాన్ని సరిగ్గా నిర్వహించలేదు. కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత కూడా ఈ పరిస్థితి వస్తూ ఉంటుంది. అంటే కార్బోహైడ్రేట్స్ తిన్న తర్వాత కూడా నిద్ర సరిగ్గా లేకపోతే షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. సరే, మరి ఇలాంటి ఈ డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఒకటి, సరైన ఆహారం తీసుకోవాలి. ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తినాలి. పండ్లు, కూరగాయలు, ఇంకా తృణధాన్యాలు ఇలాంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ ఇలాంటి వాటిని మానేయాలి. అర్ధశక్తిగా ప్రతిరోజు కూడా వ్యాయామం చేస్తూ ఉండాలి. కనీసం అరగంట నుంచి 45 నిమిషాలు శారీరక శ్రమ ఉండటం ముఖ్యం. అలాగే కనీసం ఒక 30 నిమిషాలైనా సరే ఆరు బయట సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలాగా చూసుకోవాలి. స్లీప్ హైజీన్ చాలా ముఖ్యం. కాబట్టి నిద్రకి ప్రాధాన్యత ఇస్తే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఈసారి ప్రయత్నం చేసి చూడండి. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, డయాబెటీస్ ఉన్నప్పుడు నిద్రకి ప్రాధాన్యత ఇవ్వాలి అని. నిద్ర సరిగ్గా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. సరైన ఆహారం, వ్యాయామం అలాగే నిద్ర ఇలాంటి వాటితో డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచవచ్చు. కాబట్టి ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.